కుంభరాశి వారికి 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు ఏంటంటే ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి. పనులన్నీ కూడా చాలా చక్కగా ఊపందుకుంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఈ 2 రోజులు కూడా నార్మల్గా శని త్రయోదశి ఉంది, అమావాస్య ఉంది, మధ్యలో ఏంటంటే ఆదివారం ఉంది. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా ఈ 3 రోజులు చక్కగా ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఇంకా ఈ యొక్క సంవత్సరంలో ఇది చివరి రోజులు అని చెప్పవచ్చు. అంటే ఈ శని త్రయోదశి కావచ్చు, ఈ అమావాస్య కావచ్చు, ఆదివారం కావచ్చు, చివరిది కాబట్టి మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అలానే కాకుండా సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అసలు కుంభరాశి వారికి ఇలా ఉంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగా కలిసి వస్తుంది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ యొక్క కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే 28వ తేదీ అంటే మనకు శని త్రయోదశి ఏర్పడుతుంది. 28వ తేదీ రోజున శని త్రయోదశి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కుంభరాశి వారు ముఖ్యంగా శనితో చాలా ఇబ్బంది పడిపోతారు కదండి. శని వల్ల వాయిదాలు పడితే పనులు, ఇంకా శని వల్ల వీరి యొక్క పురోగతి కూడా అంత చక్కగా ఉండదు. కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా కొన్ని సమస్యలు వస్తుంటాయి కదా. ఈ శని వల్ల కొంచెం జరుగుతుందని ఒక భావన అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వీరి రాశి అధిపతి కూడా శని కాబట్టి ఇలా మీకు శని నుంచి విముక్తి కలగాలన్నా, అలానే కాకుండా శని బాధలు మీ జీవితంలోని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలన్నా, 25వ సంవత్సరంలో మీకు అంటే శని నుంచి విముక్తి కలగాలన్నా కానీ గుర్తుపెట్టుకోండి, మీ పనులను ఈ రోజున చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 28వ తేదీన మీకు బాగుందండి, చాలా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క పని చేయడం వల్ల మంచిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. శని త్రయోదశి రోజున కనుక మీరు స్తోమత తగ్గట్టు అందరికీ అంత స్తోమత ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇలా స్తోమత ఉండదు. అంత స్తోమత ఉండకపోవచ్చు, కొంతమందికి స్తోమత ఉండవచ్చు. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు ఏంటంటే కనుక దానం చేయండి. నార్మల్గా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎవరికైతే శని బాధలు పట్టి పీడిస్తున్నాయి అనుకునేవారు అలాంటి వారు చిటికెడని నల్ల నువ్వుల నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. శని నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఉతికిన వస్త్రాలను ధరించండి. నల్లటి వస్త్రాలను ధరించకని వాడికి దూరంగా ఉండండి. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. ఈ శని త్రయోదశి ఏంటంటే శివుడికి మహాప్రీతికరమైన రోజు ప్రతిఘరిస్తారు. శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దర్శనం చేసుకొని ముందుగా శివాలయానికి వెళ్ళి శివుని కూడా దర్శించుకుంటే చాలా మంచిది అనమాట. అలానే కాకుండా శనికి తైలాభిషేకం చేయడం కానీ, అలానే మనం ఏంటంటే శని దీపం వెలిగించుకోవడం ఇలాంటివి చేసుకోవాలన్నమాట. శని నుంచి మనకు విముక్తి కలిగించుకోవాలండి. ఈరోజు సర్వసాధారణంగా చాలామంది ఏంటంటే ఒక నల్లటి వస్త్రాలు తీసుకొని అందులో నల్ల నువ్వులను పోసి దాన్ని ప్రమిదలాగా తయారు చేసి దీపారాధన చేస్తాడు. కొంతమందికి చేస్తారు, కొంతమందికి చేయరాదు కూడా. అంత సమయం కూడా ఉండదు కాబట్టి శని బాధలు ఉన్న వారిని బాధపడుతుంటారు. అలాంటి శని దీపం ఎలా వెలిగించుకున్న శివాలయం ప్రాంగణంలో ఈ విధంగా శని దీపం పెట్టుకున్న ఫలితం ఉంటుందన్నమాట. ఏమీ లేదు, నార్మల్గా ప్రతిరోజు ఇలా దీపారాధన చేస్తారో అలా చేసేసి దీపారాధన చిటికెడు నువ్వుల నూనె వేసుకొని నల్ల నువ్వులను వేయండి. అలా వేసేసి శని అంతా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. అలా ఈ రోజున శివుడికి అభిషేకం చేసి శివారాధన చేసుకొని మీకు కోటి జన్మల్లా పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం కాకి కనిపించిన కాకిని మీరు ఎదురుపడ్డ ఓం శనీశ్వరాయ నమః అనుకోండి, మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. నార్మల్గా శని అంటే చాలా వరకు కూడా 3 దశలుగా నడుస్తూ ఉంటుంది కదా. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అర్ధాష్ట శని ఇలా నడుస్తూ ఉంటుంది. 3 దశల వారీగా శని బాధలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. నార్మల్గా జీవితంలో శని అనేది ఉంటుంది. ఆ శనిని తొలగించుకోవడానికి రకరకాల పరిహారాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. ఏమీ లేదండి, శని సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే ఈ రోజున కాకి కనిపిస్తే శనీశ్వరాయ నమః అనుకోండి. నార్మల్గా పూజ చేసేటప్పుడు 108 సార్లు శనీశ్వరాయ నమః అని అనుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా ఈ వస్తువులను దానం చేసుకోండి. నల్లటి వస్త్రాలను కానీ, నల్లటి చెప్పులను కానీ, నల్లటి కంబలి, గొడుగు, అలానే కాకుండా నడుపులో ఉండే వస్త్రాలు, నువ్వులు కానీ, అలానే కాకుండా నల్ల మినపప్పు ఇలా ఎవరైతే తీసుకుంటారో వారికి అయితే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. జీవితం మారిపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దానం చేయడం వల్ల అద్భుతంగా జరుగుతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు అనమాట. ఇక శని సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే శనివాడు మంచివాడు. ప్రేమించేవాడిని శనిని
ఎప్పుడు కూడా ఏలన చేస్తారు కదండి, శని పాడుగాని ఇలా తిడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా శనిని ద్వేషించకూడదు. ఎప్పుడైతే ద్వేషించకుండా చక్కగా పూజిస్తామో అప్పుడైతే శని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇలా ఈ రోజున మీ విధంగా ఆచరించుకోండి, సరిపోతుంది. 28వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగాల పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. బాగా కలిసి వస్తుంది. చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటి నుంచి మీరు చక్కగా ఏంటంటే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించటం లేదు. బయటకు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఈ రోజున ముఖ్యంగా బయటకు వెళ్ళండి. శని త్రయోదశి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు వెళ్ళే పనులు కావచ్చు చక్కగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంటుంది. బాగా కలిసి వస్తుంది. పనులు పెద్దగా మీరేంటంటే ఇబ్బందులు పడిపోతున్నా సరే ఇతరుల సహాయ సహకారాలతో ఆ పనులను మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే అన్ని రంగాల వరకు బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదని చెప్పవచ్చు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే 29వ తేదీ ఆదివారం కాబట్టి ఈ రోజున ఫ్యామిలీతో గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రయాణాలు చేస్తారు, ఫ్యామిలీతో గడుపుతారు, బంధువుల ఇంటికి వెళ్తారు, చిన్న చిన్న శుభకార్యాలు పాల్గొంటారు. అలానే కాకుండా ఫ్రెండ్స్తో కూడా చాలా వరకు కూడా అంటే ఈ బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాలు స్నేహితులతో కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలపై చర్చిస్తారండి. అది డబ్బుకు సంబంధించిన కావచ్చు, ఆస్తులకు సంబంధించింది కావచ్చు, వాటిపై చర్చ జరుగుతుంది. అలా చర్చ జరిగినప్పుడు లాభమే కలుగుతుంది కానీ నష్టం అయితే కలగదు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఆదివారం కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు అయితే లేవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా చిన్నవి, పెద్ద పనేం కాదు. చిన్న చిన్నవి మీరు తొలగించుకోగలుగుతారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే కనుక 2 రోజులు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇక మనం ఏంటంటే 30వ తేదీన అమావాస్య కదా, 30వ తేదీన లేచినప్పటి నుంచి 3 గంటల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. తిరిగి ఉండదని ఒక రకంగా చెప్పవచ్చు. మీరేంటంటే 11 గంటల సమయంలో వైద్యులను దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం అనారోగ్య సమస్యలు వస్తుందేమో, అనారోగ్యం వల్ల కొంచెం సఫర్ అవుతున్నాం కదా అని ఒకవేళ టెస్ట్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. పనులు ఫాస్ట్గా రాణించగలుగుతారు. ఎక్కడ ఒడిదుడుకులు లేవు. 3 గంటల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 11 గంటల సమయాలలో వైద్యులను మీరు ఇక్కడ సంప్రదింపులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్యులను కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే ఏమైనా రిపోర్ట్స్ అయితే చూయించుకునే అవకాశాలు అయితే రాశిపరంగా చూసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పిల్లల పరంగా బాగుంటుంది. ఇంటి పరంగా, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఉద్యోగాల పరంగా, సాఫ్ట్వేర్ల పరంగా కూడా బాగానే ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. ఇక్కడ పనులు చేసుకునే బాసులు ఎవరైతే ఉంటారో అక్కడ మిమ్మల్ని పొడిగే అవకాశం అయితే ఉంటుంది. మీ పనికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం కూడా ఈరోజు లభిస్తుంది. కాబట్టి ప్రతిఫలం కూడా ఈరోజు లభిస్తుంది. వ్యాపారం చేసుకున్న వారితో పాటు రోజువారీ పనులు చేసుకుంటారు కదా, అలాంటి వారు కూడా బాగా కలిసి వస్తుంది. ఇలాంటి రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండే రోజు అని చెప్పవచ్చు. ఒక రకంగా చూసుకున్నట్లయితే 3 గంటల తర్వాత మీ అంతటా మీరే తెలియకుండా ఆలోచనలు పడిపోయి డల్ అయిపోతారనమాట. ఇక్కడ చూసుకోండి. అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. ఆలోచన అంటే అది మీకు పర్సనల్కి సంబంధించిందనమాట. పర్సనల్గా మీరు ఏంటంటే ఆలోచన పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఆ ప్రేమను ఏంటంటే చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమికుల పరంగా కొంచెం గొడవ జరిగే అవకాశం అయితే 3 గంటల తర్వాత కనిపిస్తుంది. దానివల్ల కొంచెం ప్రెజర్ పెరుగుతుంది. అలానే మీకు ఇబ్బంది పడిపోతారు. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఈరోజు అమావాస్య కాబట్టి మీకుండే నరదిష్టి తొలగించుకోవాలంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి, సరిపోతుంది. చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని చెప్పవచ్చు. ఈ పరిహారం ద్వారా కుంభరాశిలో ఉండే వాళ్ళు కష్టాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, అన్నీ అనుభవిస్తారు. చాలా వరకు కూడా పేషెన్స్గా మీరు అన్నీ కూడా అప్సెట్ చేస్తుంటారు. జీవితంలో ఎలా బ్రతకాలనేది నెగ్గాలి, ఎలాగ ఉండాలనేదంతా కూడా మీకు ప్రణాళికలాగా ఉంటుందన్నమాట. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వరకు కూడా ఓపికతో ఉండాలనేది కూడా అంతా మీకు ముందుగా ప్రణాళిక లాగా మీరు తయారు చేసుకొని దాని ప్రకారం నడుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా
ఏంటంటే డబ్బు ఉందని సంతోషపడిపోరు, లేదని కూడా సంతోషపడిపోరు. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా బాధపడిపోరని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీకు ఆ భగవంతుడు కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా సంపాదన ఎంతో కొంత ఇస్తుంటాడు. అలాగే ఏంటంటే సంపాదన వల్ల మీకు చాలా సంతోషం ఉంటుంది కాబట్టి మీరేంటంటే అందరికి హెల్ప్ చేస్తారు. అందరిని ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అధికంగా నరదిష్టి అనేది ఉంటూ ఉంటుంది కదా! నరదిష్టి పోవాలంటే మీరు అమావాస్య రోజున సాయంత్రం సంధ్య సమయంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి. రాళ్ళ ఉప్పుతు ఉంటుంది కదా! రాళ్ళ ఉప్పును మనం తీసుకొని గల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం. అది తీసుకొని చుట్టూ 11 సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకొని సరిపోతుంది. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. దిష్టి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా మీకు ఇంకా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి. ఈ విధంగా చేసి